జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ధన ప్రాప్తి కలగాలి అంటే వాస్తు సూచన 20. ప్రతి గృహంలో కూడాను ఈశాన్యం మూల డబ్బులు రావాలని కోరుకుంటారు కదా అందరూ. నాకు ఈశాన్యం బాగుండాలి, ఈశాన్యం ఎక్కువగా ఉండాలి, ఈశాన్యం బాగా ఉండాలి, అద్భుతంగా ఉండాలని. ఆ ఈశాన్యం మూల సర్వసాధారణంగా ఒక ట్యాప్ పెడుతూ ఉంటారు. ఆ ట్యాప్ దగ్గర ఖాళీగా లేకుండా పని అమ్మాయికి ఆ అంట్ల పాత్రలు ఇస్తారు. భోజనం చేసిన తర్వాత ఉన్న పాత్రలు అవి కడగమంటే ఆమె తీసుకెళ్లిపోయి ఆ ఈశాన్యంలో కూర్చొని రుద్దుతా కూర్చుంటుంది, పాత్రలన్నీ తోముతుంటుంది. ఆ తోమితే పర్వాలేదు, తోమిన తర్వాత ఏమవుతుంది, ఆ నీళ్లు వెళ్తాయి అక్కడి నుంచి గ్రౌండ్ నుంచి బయటకు వెళ్తాయి. అయితే కొన్ని సందర్భాలలో అక్కడ గనక స్థలం సరిగా గనక ఏర్పాటు చేయకపోతే 1 రోజు 2 రోజులు 3 రోజుల తర్వాత ఏమవుతుందంటే మెల్లిగా అక్కడ పాచి పడుతుంది, మురుగు ఏర్పడుతుంది. మీరు ఇక్కడ ఇమేజ్లో చూసుకున్నట్లయితే ఆ మురుగు కాస్త దోమలు వస్తుంటాయి, ఈగలు వస్తుంటాయి. దరిద్ర దేవత అక్కడ కూర్చుంటుంది వచ్చి, జ్యేష్ఠాదేవి. అంటే ప్రతి స్థలములో ఈశాన్యముల పరిశుభ్రంగా నీటుగా మనకు ఉండాలి. ఆ విధంగా లేకుండా ఉన్నట్లయితే తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కలగదు. కలిగినా కానీ ధనం ఆ ఇంట్లో ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ఈశాన్యం అనేది మనకు బలంగా ఉండాలి కాబట్టి ఆ ఈశాన్యమే ఈ విధంగా మురుగునీరు నిల్వ ఉంచుతున్నామంటే అక్కడ ఆ యొక్క బలాన్ని తగ్గించినట్లే అవుతుంది. తద్వారా యజమానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఎంత సంపాదిస్తూ ఉన్నా కానీ ఇంట్లో ధనం అనేది ఉండదు. కనుక ఈ విధమైన సూచన కూడాను మనం లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా దాన్ని శుద్ధి చేసి నీట్గా ఉంచాలి. వచ్చిన వాటర్ వచ్చినట్టుగా ఫ్లో అయిపోయే విధంగా ఉండాలి. నిల్వ అనేది ఉండకూడదు. ఈశాన్యం నీటిగుంట ఉండాలంటారు, భూమిలో ఉండాలి. ఈ విధంగా పైన మడుగులాగా ఉంటే అది ఒక విధమైనటువంటి ఘాత దోషంతో సమానం. ఆ విధంగా ఉంచుకోకుండా ఉండటం అనేది మంచిది. జై శ్రీమన్నారాయణ.